హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకుల మిక్సర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్‌గా 10 నిమిషాల్లో రెసిపీని తయారు చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని, పల్లీలు ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అదే నూనెలో పావు కప్పు ఎండు శనగపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి, వీటిని కూడా తీసి అదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో ఇంకొక పావు కప్పు జీడిపప్పు వేసుకోండి. ఇవన్నీ కొంచెం క్వాంటిటీ అటు ఇటుగా మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇప్పుడైతే జీడిపప్పు కూడా ఫ్రై చేసి గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని ఒక స్పూన్‌తో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా రెండో కప్పు అటుకులు కూడా ఫ్రై చేసుకొని ఇలానే గిన్నెలోకి వేసేసుకున్నానండి. మొత్తంగా 2 కప్పుల అటుకులు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే జల్లెడ గరిటెలోకి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరని తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక 5, 6 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. అలానే కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, అలానే 2 స్పూన్లు షుగర్ వేసుకోండి. షుగర్‌కి బదులు మీరు పటిక బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక స్పూన్ చాట్ మసాలా వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు అటుకులైతే బాగా చల్లారిపోయినాయి కదా! ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. ఈ అటుకులు, ముద్ద అటుకులైతే చాలా బావుంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, అలానే మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడరు. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌ని వేసేసి ఇలాగా కలిపేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి అటుకులుకి గ్రీన్ కలర్ అనేది చాలా బాగా పడుతుందనమాట. ఇలాగా తగినంత వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అటుకులు కలుపుకునేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి. ఇలా లైట్‌గా అటుకులు విరిగిపోకుండా ఇలా కలిపేసుకుంటే చాలా బావుంటాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసుకున్నాక నాకు కొంచెం సాల్టు, కారం సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.